నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు. ప్రెజెంట్ శ్రీతేజ్, ఈ విషయం అందరికీ తెలిసిందే ఈ పేరు. అయితే అల్లు అర్జున్ గారు సంధ్య థియేటర్కి వెళ్ళడం, ఆ సమయంలో శ్రీతేజ్ గాయపడ్డం, వాళ్ళ అమ్మగారు చనిపోవడం మనకు తెలుసు. అయితే ఈ వార్త మొన్నటి వరకు కూడా ప్రచారంలో లేదు, ఎందుకంటే అంతా సర్దుమణిగిపోయింది అనుకున్నారు. కానీ రీసెంట్ గా తెలిసిందేంటి అంటే గనక శ్రీతేజ్ ఇంకా కోలుకోలేదు, కోలుకునే సిచ్యువేషన్ చాలా తక్కువగా ఉంది అనే కోణంలో డాక్టర్స్ చెప్పడం మనం వింటున్నాం. అయితే అసలు ఏం జరుగుతుంది శ్రీతేజ్ కి, ఎందుకు శ్రీతేజ్ విషయాన్ని వీళ్ళంతా కూడా కనుమరుగయ్యేలా చేస్తున్నారు అనే విషయంపై మనతో మాట్లాడడానికి ఈ రోజు మనతో పాటు సినీ క్రిటిక్ రాజేష్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, ఒక విధంగా చూస్తే సంధ్యా థియేటర్ అనగానే శ్రీతేజ్, అల్లు అర్జున్ వీరిద్దరు గుర్తుకొస్తారు. అయితే శ్రీతేజ్ కి ఒక మంచి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు, ఆయన కోలుకోవాలని అందరూ భావిస్తున్నారు. ఈ క్రమంలో వస్తున్న వార్త ఏంటి అంటే శ్రీతేజ్ ఆరోగ్యం ఇంకా కుదుట పడలేదు, ఇంకా తను లేచి నడిచి తనంతటా తాను ఫుడ్ తీసుకునే స్టేజ్ ఇంకా రాలేదు అని చెప్పంటున్నారు. ఇంకో పక్క వాదన ఏం నడుస్తుంది అంటే అల్లు అర్జున్ గారి కేసు నుండి బయటపడేంత వరకు శ్రీతేజ్కి ఏం కాకుండా కాపాడుకోవాలనుకుంటున్నారు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. ఎలా చూడాలి అంటారు అసలు శ్రీతేజ్ ఇన్సిడెంట్, అండ్ ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంది అంటారు? ఈ సంఘటన కన్నా కూడా దుర్ఘటన అనొచ్చండి. ఈ దుర్ఘటన డిసెంబర్ 4 జరిగింది. ఇవాళ మార్చి 14, అంటే 100 రోజులైంది. 100 రోజుల నుంచి ఆ బాబు ఆసుపత్రిలోనే ఉన్నాడు. యాక్చువల్గా సినిమా పరిభాషలో సినిమా 100 రోజులు ఆడితే శతదినోత్సవం జరుపుకుంటారు. అట్టహాసంగా వేడుకలు చేసుకొని అవార్డులు అవన్నీ షీల్డ్స్ ఉంటాయి కదా, అవన్నీ అందజేసుకుంటారు, సంబరాలు చేసుకుంటారు. మరి ఈ బాబు కిమ్స్ హాస్పిటల్లో 100 రోజుల నుంచి చికిత్స తీసుకుంటున్నాడు. అచేతనంగా బెడ్ పై పడున్నాడు. కళ్ళు తెరిచినా కూడా ఎవరిని గుర్తుపట్టలేకపోతున్నాడు. అతనికి ఎండోస్కోపీ చేసి డైరెక్ట్గా పొట్టలోకి అక్కడి నుంచి ఆహారం పంపిస్తున్నారు డాక్టర్లు. తర్వాత నర్వస్ సిస్టమ్ ఉంది కదా, అది పనిచేయట్లా. ఆ నరాల్లో కదలిక తెప్పించేందుకు, శరీరం కదిలేందుకు ఫిజియోథెరపీ చేస్తున్నారు. కానీ ఇంతవరకు మార్పు రాలేదండి. మరి 100 రోజులైంది. ఇప్పుడు ఇది మనం చెప్పడానికి ఏదన్నా భాష ఉందా, ఏదన్నా వాక్యం కానీ ఏదన్నా పదం కానీ తెలుగులో ఉందా? ఇప్పుడు సినిమా వాళ్ళైతే శతదినోత్సవం అంటారు. దీనికి మరి మనం ఏం చెప్పాలండి? అంటే అంతటి విషాదం నెలకొంది. అంటే ఆ బాబు ఎప్పుడు కళ్ళు తెరుస్తాడా అని చెప్పేసి ఆ బాబు చెల్లెలు హాస్పిటల్లోనే ఉంటుందండి. సరే, ఆ సంఘటన జరిగిన తర్వాత ఒక్కసారి అల్లు అర్జున్ వెళ్ళాడు, పరామర్శించి వచ్చాడు. దానికన్నా కూడా ముందు జైలుకి వెళ్ళాడు కదా. జైలు నుంచి ఇంటికి వచ్చిన తర్వాత రోజు సినీ ప్రముఖులంతా వెళ్ళి పరామర్శిస్తున్నారు. దాన్ని అందరూ లైవ్ స్ట్రీమింగ్ ఇచ్చారు. అదేమన్నా ప్రభుత్వం మీద బల ప్రదర్శన? మామూలుగా లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వటానికి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు నీళ్ళు కొంచెం అన్న పశ్చాత్తాపం కనపడిందా? అంటే దేశవ్యాప్తంగా పుష్ప బాగా ఆడుతుంది, నేను వెళ్ళలేకపోతున్నాను, సంబరాలు చేసుకోలేకపోతున్నాను, ఇంకా పెద్ద హీరో ప్రభాస్ని మించి కూడా పెద్ద హీరోగా నేను పునాది చేసుకోవాలనుకుంటే నాకు ఈ దుర్ఘటన అనేది నాకు అడ్డంకిగా ఉంది అని ఒక ఆలోచన. అంటే అతని మనస్తత్వాన్ని విశ్లేషిస్తే నాకు అట్లా అనిపించింది. ఏది అల్లు అర్జున్ మనస్తత్వాన్ని, అతను ఆ రోజు మాట్లాడిన తీరు, అతని హావభావాలన్నీ పరిశీలిస్తే అట్లా అనిపించింది తప్పితే నిజమైన పశ్చాత్తాపం అనేది కనపడలా. ఇది మనది కర్మ సిద్ధాంతాన్ని నమ్మే భూమి అండి భారతదేశం అంటే. ఇప్పుడు ఆ బాబు అలా అవటానికి, తొక్కిసలాట జరగటానికి అల్లు అర్జున్ ప్రత్యక్షంగా కారణం కాకపోవచ్చు, పరోక్షంగా కారణం. పోలీసులు రావద్దని చెప్పినా వచ్చాడు. ఆ వచ్చినప్పుడే తొక్కిసలాట జరిగింది. అంటే పరోక్షంగా ఇప్పుడు రేవతి చనిపోవటానికి, ఆ బాబు శ్రీతేజ్ హాస్పిటల్లో ఉండటానికి కారణం ఎవరు? అల్లు అర్జున్. మనకి శ్రీమంతుడి సినిమాలో ఒక డైలాగ్ ఉంది, ఏమైనా తీసుకుంటే తిరిగి ఇచ్చేసేయాలి, లేకపోతే లావ్ అయిపోతారని చెప్పేస్తా ఉంటారు. యాక్చువల్గా అది లావ్ అయిపోతారు అనే దానికి వేరే మన వాడుక భాషలో ఒక పదం ఉంటుందండి. అది కొంచెం బాగోదని చెప్పేసి ఆ డైరెక్టర్ ఏం చేశారంటే కొరటాల శివ అది మార్చి లావ్ అయిపోతారు అన్నారు. ఏదైనా తీసుకుంటే తిరిగి ఇచ్చేయాలి, లేదంటే లావ్ అయిపోతారు. ఇదే మాట అల్లు అర్జున్ కూడా వర్తిస్తుంది. అతను వాస్తవంగా నిజంగా పశ్చాత్తాపడాలి ఇలా జరిగినందుకు. ఆ బాబుకి 100 రోజుల నుంచి ఇలా ఉంది, నేనేం చేయాలి అంటే, ఇప్పుడు అతనికి ఉన్నారు కొడుకు కూతురు 2 ఉన్నారు. ఇప్పుడు అతనికైనా అతని కొడుకే వాళ్ళైనా భాస్కర్, శ్రీతేజ్ తండ్రి భాస్కర్ అండి, భాస్కర్కైనా అతని కొడుకే ఎవరైనా అందరినీ ఒకే రకంగా చూడాలిగా. అల్లు అర్జున్ పరిహారం కింద ఏదో డబ్బులు ఇచ్చేసి చేతులు దులిపేసుకుంటే సరిపోదు కదా. నీలో అక్కడ అసలు మానవతా దృక్పథం అనేది కనపడలేదండి. పశ్చాత్తాపం కానీ మానవీయ కోణం కానీ ఇవేమీ కనపడలా. ఫస్ట్ లో 10 రోజులు వెంటిలేటర్ మీద ఉన్నాడు ఆ బాబు. వెంటిలేటర్ మీద ఉంటే తర్వాత కొంచెం శ్వాస ఆడుతుంది అని గమనించిన తర్వాత తీసుకొచ్చి ఒక రూమ్ లోకి మార్చారు. ఆ రోజు నుంచి కూడా కళ్ళు తెరవల. అయితే ఒక 45 days 50 days గడిచిన తర్వాత కళ్ళు తెరిచాడు కానీ తండ్రిని లేకపోతే చెల్లెల్ని బంధువుల్ని ఎవరిని గుర్తుపట్టలేకపోతున్నాడు. ఈ రోజు సిచ్యువేషన్ అసలు శరీరం కదలకుండా పడి ఉంటే ఫిజియోథెరపీ చేస్తున్నారు.
అవసరమైతే విదేశాలకైనా పంపించి మెరుగైన చికిత్స అందిస్తామని చెప్పేసి తెలంగాణ గవర్నమెంట్ చెప్పింది. కానీ వీళ్ళు కూడా వచ్చేసి అల్లు అర్జున్ తరపున బన్నీవాసు అక్కడికి వెళ్ళిపోయి చెప్పాడు, అవసరమైతే మేమే ఆ ఖర్చు మొత్తం భరాయించి విదేశాలకు పంపించి ట్రీట్మెంట్ అందిస్తామని చెప్పేసి. కానీ 100 రోజుల నుంచి ఆ బాబుని హాస్పిటల్ అలానే ఉంచారు తప్పితే అసలు మెరుగైన చికిత్సకి అక్కడికి పంపించాలా లేదా అంటే, కిమ్స్ హాస్పిటల్ అంటే ఇట్స్ నాట్ అన్ ఆర్డినరీ హాస్పిటల్, చాలా పెద్దది కార్పొరేట్ హాస్పిటల్. మరి ప్రభుత్వంతో మాట్లాడి ఆ బాబు కోలుకోవడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి, మన దగ్గర మెరుగైన చికిత్సా విధానం లేకపోతే విదేశాలకు పంపించాలి, ఇట్లాంటివన్నీ చేయాలి కదా. మరి అల్లు అర్జున్ కూడా జోక్యం చేసుకొని ప్రభుత్వంతో మాట్లాడి హాస్పిటల్ మేనేజ్మెంట్తో మాట్లాడి మొత్తం తీసుకోవాలా, కానీ ఎటువంటి బాధ్యత తీసుకోవాలా. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆ బాబుని అట్లా వదిలేశారు. అంటే ఇతను బంగారు స్పూన్ నోట్లో పెట్టుకొని పుట్టుండొచ్చు, తండ్రి పెద్ద నిర్మాత అయి ఉండొచ్చు, భార్య వైపు పెద్ద వ్యాపారాలు ఉండొచ్చు, ఇతను స్టార్ హీరో అవ్వచ్చు. కానీ వాటన్నిటికీ మించి ఇక్కడ మానవతా దృక్పథం కనపడకపోయేసరికి అల్లు అర్జున్ అభిమానుల్లో కూడా తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతుందండి. ఎట్లా, ఎందుకంటే అప్పటిదాకా వాళ్ళు ఊహించుకున్నారు, పెద్ద పెద్ద కటౌట్లు పెట్టి పాలాభిషేకాలు చేసి హీరో అది ఇది అని చెప్పేసి అనుకున్నారు. కానీ ఈ ఒక్క సంఘటన జరిగిన తర్వాత అభిమానుల్లో చాలా చాలా మార్పు వచ్చింది. అంటే వాస్తవంగా నిజ జీవితంలో హీరోలు ఎలా ఉంటారు, రియల్ లైఫ్లో ఎలా ఉంటారు అనేదానికి అల్లు అర్జున్ ఒక ఉదాహరణ. అంటే మిగతా హీరోలు ఎవరు కూడా అలా ఉండకూడదు అని మనం కోరుకుందాం. ఎందుకంటే సినిమా వాళ్ళు కూడా ఇంతవరకు అక్కడికి వెళ్ళి గవర్నమెంట్ సీరియస్ అయిన దాకా ఎవ్వరు హాస్పిటల్కి వెళ్ళి ఆ బాబుని పరామర్శించాల. తర్వాత ఏదో హడావిడి చేస్తే ఫిలిం కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నాడని చెప్పేసి దిల్ రాజు, తర్వాత జగపతి బాబు, ఇట్లా 3-4 వెళ్ళారు హీరోలు. కొంతమంది హీరోలు అల్లు అర్జున్ సపోర్ట్గా మాట్లాడారు. తర్వాత రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత ఒక్కసారిగా అందరూ సైలెంట్ అయ్యారు. లేకపోతే ఇంకా అసలు అంటే వీళ్ళు ప్రభుత్వం మీద బలప్రదర్శనకు దిగారు వీళ్ళంతా. ఒక్కసారిగా రేవంత్ రెడ్డి అసెంబ్లీలో స్టేట్మెంట్ ఇచ్చి గట్టిగా మాట్లాడేసరికి మొత్తం సైలెంట్ అయ్యారు. అంటే ప్రభుత్వం తన పవర్ చూపిస్తే ఎలా ఉంటుంది అనేది వాళ్ళు తెలుసుకుంటారు అనేసరికి సైలెంట్ అయిపోయారు. ఎప్పటికైనా కనీసం ఆ బాబు ఎట్లా ఉన్నాడు, 100 రోజులైంది, ఇప్పుడు మనం వెళ్ళి అడిగితే వాళ్ళు చెప్తారు, మేము తెలుసుకుంటున్నామండి సమాచారం ఎప్పటికప్పుడు, అవసరమైతే ఆ ఖర్చులన్నీ మేమే భరాయిస్తున్నాము, విదేశాలకు కూడా పంపిస్తామని చెప్పేసి నేను వెళ్ళి అడిగినా చెప్తారు అదే సమాధానం, మీరు వెళ్ళి అడిగినా అదే సమాధానం చెప్తారు. కానీ అక్కడ వాస్తవ పరిస్థితి ఏమిటి అనేది ప్రభుత్వం, అల్లు అర్జున్, కిమ్స్ హాస్పిటల్ ఈ ముగ్గురు సంయుక్తంగా విడుదల చేస్తేనే అసలు తెలుస్తుంది. లేదంటే కనుక అక్కడ ఏం జరుగుతుంది అనేది భగవంతుడికే తెలియాలండి. అదే నా అభిప్రాయం. మరి వాళ్ళు నిజాలు చెప్తారా లేకపోతే ఇట్లానే రోజులు పొడిగించుకుంటూ వస్తారా అనేది చూడాలి. అంటే ఇక్కడ శ్రీతేజ్ ఒక్కడే నష్టపోయాడా, నష్టపోయిన వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా? శ్రీతేజే కాకుండా ఇప్పుడు శ్రీతేజ్ తండ్రి భాస్కర్ ఉన్నాడు కదా, భార్యను కోల్పోయాడు. శ్రీతేజ్ చెల్లెలు తల్లిని కోల్పోయింది. రేవతి తల్లిదండ్రులు కుమార్తెను కోల్పోయారు. వీళ్ళతో పాటు సంజయ్ థియేటర్ ఉంది కదా, 2 వారాలు మూతపడిందండి. వాళ్ళకి అక్కడ భారీ నష్టం సంభవించింది. ఎందుకంటే పోలీసులు రావద్దని చెప్పినా వచ్చాడు. వచ్చినందుకు వీళ్ళు ఒక సెక్యూరిటీని మొత్తం ఏర్పాటు చేసుకోవాలి కదా. ఆ సినిమా ఆ థియేటర్లో ఆడినందుకు ఎంత లాభం వస్తుందో ఎగ్జాంపుల్ కింద అనుకుంటే, ఈ సెక్యూరిటీని ఏర్పాటు చేయడానికి, వాటిని ప్రజల్ని, ఆ ప్రేక్షకుల్ని కంట్రోల్ చేయడానికి, అభిమానులు కంట్రోల్ చేయడానికి అంతకు మించి డెవలప్ అవుతుంది. తర్వాత కూడా సరిగ్గా మాటించలేదని చెప్పేసి నోటీసులు ఇచ్చి 2 వారాలు క్లోజ్ చేపిస్తే తర్వాత కోర్టుకు వెళ్ళి ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకొని మళ్ళీ తిరిగి ఓపెన్ చేయించుకున్నారు. కానీ అప్పటికే ఆ థియేటర్కి డ్యామేజ్ జరిగిపోయింది. రేపు భవిష్యత్తులో కూడా సంజయ్ థియేటర్ అంటే అదే ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి జస్ట్ ఒక టికెట్ కొనే ప్రేక్షకుడు ఏంటంటే కొంచెం ఆలోచిస్తాడు. ఆలోచించి తొందరగా వెళ్ళకపోవచ్చు, వేరే థియేటర్కి టికెట్ తీసుకుంటాడు. అందుకనే నేను చెప్పేది ఒకటేనండి, ప్రేక్షకుల్ని, అభిమానుల్ని మనుషుల్లాగానే చూడండి. సినీ పరిశ్రమ చెందిన వాళ్ళంతా కూడా ఒక టికెట్ లాగా చూడొద్దు దయచేసి. అంటే ఒక టికెట్ కొంటే 200 రూపాయలు వస్తాయి అని చెప్పేసి ఆ కోణంలో చూడొద్దు దయచేసి. అల్లు అర్జున్ అయినా, అల్లు అరవింద్ అయినా, అల్లు అర్జున్ ఫ్యామిలీ అయినా, లేకపోతే దిల్ రాజు అయినా, ఎవరైనా సరే. ఇంకో విషయం చెప్పనా మీకు, అల్లు అర్జున్కి జైలుకి తీసుకెళ్తే బెయిల్ ఇచ్చారు కదా కోర్టు జడ్జి బెయిల్ ఇచ్చేటప్పుడు ఒక మాట చెప్పారు. అంటే తన దగ్గరికి ఉదయం వచ్చింది బెయిల్ పిటిషన్, మధ్యాహ్నం భోంచేసేటప్పుడు లేడీ అనమాట జడ్జి, ఆమె ఆలోచించారంట. ఏమని, ఇతను సెలబ్రిటీ కదా, సెలబ్రిటీ ఒకటి లేకపోతే సామాన్యులకు ఒకటి, మనం న్యాయం అందరికీ ఒకే రకంగా న్యాయం చేయాలి, వేరువేరుగా ఉండకూడదు కదా, కాబట్టి మనం జైల్లో ఎందుకు ఉంచాలి, కాబట్టి బెయిల్ ఇచ్చేద్దామని చెప్పేసి డెసిషన్ తీసుకుని బెయిల్ ఇచ్చారంట. సరే, అది వేరే విషయం. దాని మీద కొంచెం తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. ప్రభుత్వం కూడా బెయిల్ వచ్చిన తర్వాత ఏమీ చేయలేని పని. అంటే అల్లు అర్జున్ తరపున కేసు వాదించింది జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులు వాదించే లాయర్ నిరంజన్ రెడ్డి. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో అల్లు అర్జున్కి ఎంత అనుబంధం పెనవేసుకుందో మీరు అర్థం చేసుకోండి. ఇది ఒక మెయిన్ పాయింట్. ఇవన్నీ పరిగణలో తీసుకొని భవిష్యత్తులో అతని సినిమాలు మీరు చూస్తారా, ఇట్లానే 1000 రూపాయలు 1200 టికెట్లు పెట్టి మీరు ఎంకరేజ్ చేస్తారా, లేదంటే నార్మల్గా ఉంటారా అనేది అల్లు అర్జున్ మిమ్మల్ని తెలుసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్.